కడప జిల్లా కాదర్బాద్ లో కుల మతాలకు అతీతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. మహబూబ్ భాషా తన కుటుంబానికి చెందిన సొంత స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంతేకాదు ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో హిందూ ముస్లింలు పాల్గొన్నారు. గుడి ధర్మకర్తలుగా సయ్యద్ మహబూబ్ భాషా, సయ్యద్ మహబూబ్ వలీ, సయ్యద్ ఇమాంబీలు వ్యవహరిస్తున్నారు. దాతల సహాయంతో వారు ఈ గుడిని నిర్మించారు. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే సావధాన గిరిరాజపుత్రీ కుర్వంతు మాం మంగళం ముహూర్తే సావధాన గజగామినే గజల్మః కుర్వంతు మాం మంగళం రాజవంతరభూ ప్రవస్తిష్ఠావజామే సంగతుష్పదే సూర్యోదయం నుంచి ప్రారంభమై మరి సూర్యోదయం వరకు 24 గంటలు యాదృచ్ఛికంగానో తెలుసో తెలియకు ఇప్పుడు మనం జలగణావళిక విశేషమైనటువంటిది ఈ అభిజిత్ ముహూర్తం చెప్పాము. రేపు పండలాగు పోటీలకు తప్పకుండా వీక్షించడానికి రావాలా, మధ్యాహ్నం అన్నప్రసాదాన్ని తీసుకోవడానికి ఖచ్చితంగా రావాలన్నా ఇప్పుడు రేపు పండలాగు పోటీలు కూడా ఉంటాయి. పండలాగు పోటీలకు వచ్చి మీరు అన్నదానం చూసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. మహబూబ్ భాషా అని నేను ఈ కాదర్బాద్ గ్రామంలో నరసింహస్వామి గుడి టెంపుల్ కట్టిన ఇక్కడ ఈ గ్రామస్తులంతా నాకు సహకారం పూర్తిగా సహకరించినారు. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అందరూ సహకారంతో నేను గుడి కట్టుకున్నాను. ఆనందంగా జరుగుతుంది. నేను కట్టి 8 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది మాకు లేదు. ఈ ఆలోచన ఎందుకు పుట్టిందని అంటే నాకు హెల్త్ పరంగా బాగాలేకుండా ఇంటికి అవాపుడిగా ఇబ్బందులు పడ్డాను. దాని కొరకు ఈ నరసింహస్వామి నా కళలో కానొచ్చి టెంపుల్ కట్టుకోమని అన్నాడు. కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ మా ఫ్రెండ్స్ అడిగి ఈ గుడి నిర్మించాలని చెప్పేసి నిర్మించుకున్నాను. అందరి సహకారం. ఫస్ట్ లో ఇబ్బంది పెట్టారు మా కులస్తులు, మన తర్వాత అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు గ్రామంలో అందరూ సహకారం బాగుంది. మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. లక్షణంగా అందరూ ఐకమత్యాన్ని చేస్తాను. అందరికీ నమస్కారం. మాది కాదర్బాద్ గ్రామం. మా గ్రామంలో మహబూబ్ భాషా స్వామి గారు నరసింహస్వామి గుడిని కట్టించారు. మేము మతానికి అతీతంగా ప్రతి శనివారం కానీ మాకు వీలున్నప్పుడు కానీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము. మాకైతే చాలా మంచి జరిగింది. అందరి వరకు ఏమో కానీ నా వరకు మాత్రము నేను ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ స్వామి దగ్గరికి వచ్చి స్వామిని అడిగేసి గుళ్ళో స్వామికి ప్రదక్షిణ చేసుకున్నప్పుడు వెంటనే నాకు ఆ పరిష్కారం అనేటువంటిది స్వామి నాకు ఖచ్చితంగా చూపిస్తారు. జై నరసింహ. మీడియా వారికి నా పేరు మైత్రి సూర్యప్రకాష్, ఆలయ అర్చకుడుగా. ఈ ఆలయంలో స్వామివారు గొప్ప మనం సాత్విక సిద్ధాంతి నరసింహస్వామి మహాభక్తుడేరా. కొన్ని సంవత్సరాల నుంచి నరసింహస్వామి జీవించి ఆయన ఐక్యం చెంది ఆయనే నన్ను కాపాడుతాడు అన్న సంకల్ప బలంతో ఈ ఆలయం నిర్మించడం జరిగినది. ప్రతి వ్యక్తి వచ్చి ఆయనకు తన స్నేహితులు బంధువులు అందరూ సమస్యలు చెప్పుకునే వాళ్ళు తన తోచిన విధంగా 4 మాటలు చెప్తే వాళ్ళు సంతోషపడి ఆ గొప్ప కార్యక్రమం నేర్చుకుని వాళ్ళు తన్మయం చెంది మా స్వామి మీరు చెప్పిన వాక్కులు మేము సిద్ధించినాము. ఇక్కడ అన్ని కులస్తుల వాళ్ళు ఒక కట్టించిన ఆయన మహబూబ్ భాషా గారు. ఆయనకు అన్ని మతాలు సమాన. ఆయన దృష్టిలో దేవుడు అంతా ఒకటే. కాబట్టి ఇతరులు ఏ మతాన్ని నిందించకూడదనే భావన ఆయనలో ఉంది. కాబట్టి మేము ఈ ఆలయం అనేది భక్తుల సహాయ సహకారాలు ప్లస్ బంధువుల తోడ్బలు ఆయన కుటుంబ సభ్యులు అందరి ప్రోత్సాహంతోనే ఈ ఆలయం నిర్మితున్నది. దాదాపు 10 సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పటికీ ఈయన దాదాపు 40-50 ఏళ్ల నుంచి నరసింహస్వామి చిన్న వయసు నుంచి 18 ఏళ్ల ప్రాయం నుంచి నరసింహస్వామి భక్తుడు. తన తోచిన 4 మాటలు చెప్పి ఆ మాటలు ఇతరులు విని వాళ్లకు మంచి జరిగి ఆనందం చెంది స్వామి మీరు చెప్పిన ప్రకారం నడుచుకోవడం బాగా జరిగింది. అదే ఉద్దేశం అలా పెరుగుతూ దినదిన ప్రవర్తన ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పటికీ ఈ కాదర్బాద్ గ్రామంలో పొద్దుటూరు పట్ట టౌన్ వెలుపల ఉండే గ్రామము. ఈ గ్రామంలో తన సొంత ఖర్చులతో స్థలం తీసుకొని ఈ ఆలయం కట్టినాడు. ఆయన తర్వాత అభివృద్ధి నిదానంగా చేస్తూ వచ్చాడు. ఇప్పటికీ నాకు మంచి చుట్టుపక్కల గ్రామాల 10-30 గ్రామాల మంచి పేరు ఉన్నది. మీడియా వారికి నా పేరు మైత్రి. నా పేరు
పి నాగేశ్వరరావు. మాది ఈ గ్రామమే, కాదరాబాద్ గ్రామమే. ఈ ఆలయ నిర్మాణం అప్పుడు మహబూబ్ బాషా గారు నాకు పరిచయం అయ్యి ఆ రోజు నుంచి ఈ ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి పరిచయం అయి ఉన్నారు. ఈయన ఒక ముస్లిం అయినా కూడా మన హిందూ ధర్మాన్ని చాలా ముందుకు తీసుకువెళ్ళి ఈయన సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణం చేసి ఉన్నారు. మన హిందూ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరము లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయడము, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొని పోవడము చేస్తున్నారు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా నరసింహస్వామి యొక్క భక్తుడు. ఆయన కలలో కనపడి ఈయనకు అనారోగ్యం ఉన్నప్పుడు నా భక్తునిగా మారి నా యొక్క నామాన్ని ఇతరులకు తెలియజేయమని చెప్పినాడు. అప్పటి నుంచి కూడా ఈయన మన లక్ష్మీ నరసింహస్వామికి భక్తుడయ్యి ఇక్కడ స్థలం కొని సొంతంగా ఆలయ నిర్మాణం చేసి ఉన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి వీరి కుటుంబ సభ్యులు, వీళ్ళ కొడుకు, పెద్ద కొడుకు వల్లి గాని, వీరి కుటుంబ సభ్యులు, వీరి ధర్మపత్ని గాని, వీరి కోడళ్ళు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి, ఆలయంలో జరిగే సేవలకు, పూజా కైంకర్యాలకు వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూజలో పాల్గొంటారు. ఈ రోజు కళ్యాణంలో కూడా వీరందరూ ఉండి కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ గ్రామస్తులు కూడా అన్య మత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది మన యొక్క హిందూ ధర్మానికి, భారతదేశము భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక ఐక్యతకు ఒక గుర్తు. అందరూ కూడా మనం ఇలాగా భిన్నత్వంలో ఏకత్వము, అందరూ తమ యొక్క మతాలను గౌరవిస్తూ కూడా పరమతాలను కూడా గౌరవించాలని, వీరిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము.